హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. మంచిర్యాలలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నిజంగా అందరినీ కూడా కుదిపివేసిందనే చెప్పాలి. అయితే బీటెక్ చదువుతున్న అబ్బాయి అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి అమ్మాయి సూసైడ్ చేసుకుందని తెలిసిన వెంటనే అబ్బాయి కూడా సూసైడ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం కూడా సోషల్ మీడియాలోని అసలు నిజమైన ప్రేమ అంటే ఇదే కదా, ఒకరు విడిచి ఒకరు ఉండలేమని చెప్పి ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి రకరకాలుగా పాటలను యాడ్ చేస్తూ రకరకాలుగా వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కేవలం ప్రేమ అన్నది పక్కన పెడితే ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం అన్నది ఎంతవరకు కరెక్టు? రీసెంట్గా యంగ్స్టర్స్ ఈ విధంగా చేయడం అన్నది నిజంగా అసలు వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు, లేకపోతే సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు అనే దానిపైన గురించి కూడా తెలుసుకుంది. వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. రైట్, మంచిర్యాలలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, సో ముఖ్యంగా బీటెక్ చదువుతున్నారు, ఓకే, ఆ టైం అప్పుడు ఈ లవ్, ఈ ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా కామన్. బట్ ఏంటంటే ఆ అమ్మాయి ఇంట్లో ఆల్రెడీ చెప్పి వాగ్వాదానికి దిగి ఇట్లా నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి ట్రైన్కి వెళ్ళి చనిపోవడం కావచ్చు, వెంటనే ఆ న్యూస్ తెలిసిన వెంటనే అబ్బాయి చనిపోవడం కావచ్చు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారో? ముఖ్యంగా రీసెంట్ యంగ్స్టర్స్కి అంటే మనం మెసేజ్ ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితుల్లో కూడా ఎవరు లేరు. బట్ ఇలాంటివి చూసిన తర్వాత అసలు యంగ్స్టర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? జెడ్ జనరేషన్ అంటున్నారు వీళ్ళని. వీళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా విషయాల్లో చాలా ముందంజలో ఉంటున్నారు, చాలా విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేదానికి ఇది ఉదాహరణ. చనిపోవటం అనేది నిజంగా చాలా బాధాకరం అండి. ఎందుకంటే జీవితం మళ్ళీ రాదు, మనకి కష్టాలు రాకపోతే జీవితము కాదు. సో ఏదొచ్చినా ఎదుర్కోవాలి. ఇప్పుడు నిజంగా వాళ్ళు ప్రేమించుకునేది నిజమనే అంటున్నారు. ట్రూ ప్రేమ అనే మీరు చెప్పినట్టు అందరూ మెసేజ్లు పెడుతున్నారు కదా. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా చావు కోరుకోదు. వాళ్ళు నిజంగా ప్రేమించుకుని ఉంటే వాళ్ళు ఏం చేసి ఉండాలంటే చదువులు అయ్యే వరకు ఆగి తల్లిదండ్రులు ఒప్పించాలి. ఒప్పుకోకపోతే వాళ్ళు ధైర్యంగా ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలి. మనం గతంలో చెప్పాము, ఆర్థికంగా నిలదొక్కున్నాక పెళ్ళిళ్ళు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఎందుకు పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతున్నాయి అంటే జీవితంలో సెటిల్ అవ్వాలి ఈ కోరికతోటి ఎక్కువ మంది లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. కొద్దిమందే మళ్ళీ ఇలా ప్రేమలను లేకపోతే ఇంట్లో వాళ్ళ బలవంతంతో, లేదు చదువులు వంట బట్టకో రకరకాల కారణాలతోటి తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సరే ఇంట్లో వాగ్వాదం అయినప్పుడు అమ్మాయి ఏం చేయాలి? సరే అమ్మా, ఇప్పుడు ఈ విషయం పక్కన పెడదాం, నేను చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, అప్పటికి మీ మనసు మారితే నేను మీ మాట మీద పెళ్లి చేసుకుంటాను, లేదు నా అంతటి నేను స్వంత నిర్ణయం తీసుకుంటానని చెప్పాలి. ప్రేమ ఎప్పుడూ కూడా ధైర్యంగా చేయాలి. ప్రేమ అనేది పిరికితనాన్ని ఇవ్వకూడదు, అది ప్రేమ కాదు. అప్పుడు నిజమే, ఇద్దరు ఇష్టపడ్డారో అంతవరకు అది నిజం, 100% నిజం. కానీ ఆ అమ్మాయి తొందరపాటు నిర్ణయంతో రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయి ఘట్కేసర్ దగ్గర చనిపోవటం అనేది తప్పు. మరి కులాలు వేరని ఒప్పుకోలేదా ఇంట్లో, లేకపోతే ఆర్థిక అసమానతల వల్ల వద్దన్నారా మనకి తెలియదు, లేదు ఆ పిల్లాడి మీద సదభిప్రాయం లేదా, అసలు పిల్లాడిని కలిసారా లేదా, ఇలా రకరకాల క్వశ్చన్స్ మనకి రైజ్ అవుతాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయి సో అది తెలిసాక మీరు చెప్పినట్టు ఆ అబ్బాయి వెంటనే నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వు లేని జీవితం నాకు వద్దు అని చెప్పి ఒక లేఖ రాసి చనిపోవటం అనేది అది కూడా చాలా బాధాకరం. ఆ అబ్బాయి ఏం చేయాలంటే సరే జరిగిపోయింది, వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి మీరు ఇలా చేయటం తప్పు, నేను అమ్మాయిని కోల్పోయాను కానీ ఓకే నేను బతికి చూపిస్తానని ధైర్యంగా బతికి ఉండాల్సింది. మీకు మరో చరిత్ర సినిమా గుర్తుకొస్తుంది. మరో చరిత్ర సినిమా చేశాక ఇలాగే చాలామంది అమ్మాయిలు ప్రేమించుకొని చచ్చిపోతే ఒక స్టేజ్లో బాలచంద్ర గారు అన్నారట, నేను ఎందుకు ఆ సినిమా చేశాను, నేను బాధపడుతున్నాను ఇప్పుడు అని. దాని ఇంపాక్ట్ చాలా యూత్ మీద ఉందని. సో ఆ రోజుల్లో సో ఇది నేను విన్నది, ఎందుకంటే నేను మద్రాసులో ఉన్నాను కాబట్టి కొంచెం సినిమా వాళ్ళతో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా నేను చెప్పగలుగుతున్నా. ఇందులో నిజాలు ఎంత అంటే నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ ఇంపాక్ట్ అప్పుడు చాలామంది మీద ఉండింది, ఆ సినిమా ప్రభావం చాలామంది మీద ఉండింది అప్పుడు. కాబట్టి అక్కడ అందులో కూడా అంతే, వాళ్ళు చచ్చిపోవటం అనేది అది బాలేదు. ఇప్పుడు అమ్మాయికి ఒక అన్యాయం జరిగింది, శారీరకంగా ఆ అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఆ హీరో పెళ్లి చేసుకుని ఉంటే అది బాగుండేది. మరో చరిత్రలో నేను చెప్తున్నా, ఇన్స్పిరేషన్గా ఉండేది. అంటే మీకు ఇక్కడ కూడా అంటే ఒక రకంగా బాలచందర్ ఎంతో అభ్యుదయవాది అనుకుంటే ఈ విషయంలో మాత్రం చాలా సంకుచితంగా ఉంది. అంటే నేరో మైండెడ్నెస్ ఎక్కడొచ్చిందంటే అమ్మాయికి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ దగ్గరే మళ్ళీ ఆ సినిమా ఆగిపోయింది. మీకు అర్థమైంది కదా. కానీ అది ఇంపార్టెంట్ ఎందుకు కావాలి, అమ్మాయికి మాత్రమే ఎందుకు కావాలి? క్యారెక్టర్ అనేది ఇద్దరికీ ఉండాలి. అమ్మాయి కావాలని తప్పు చేయలేదు, యాదృచ్ఛికంగా జరిగినప్పుడు
ఆ డైరెక్టర్ ఏం చేసి ఉండాలంటే బాలచందర్ లాంటి డైరెక్టరు వాళ్ళిద్దరిని కలిపి ఉంటే ఈరోజు ఇంతమంది మరణించకపోదురేమో తెలియదు. అంటే ఆయన కారణం అని నేను చెప్పట్లేదు, కానీ కొన్ని ప్రభావాలు ఉంటాయి తప్పకుండా. అందులో సినిమా అంటే ఇంకా ఎక్కువ ఇప్పుడు చూడండి, మనం ఇన్ని వీడియోస్ చేస్తామా, సినిమా వీడియోకి మాత్రం పోయినంత వీడియో ఇంకా దేనికి పోదు. మీరు అది చెత్త అవనివ్వండి, అది ఫేక్ అవనివ్వండి, మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అటువంటి సినిమా మాధ్యమం అనేది ఎంత బలంగా పిల్లల మీద ముద్రించుకుపోతుంది అన్నదానికి ఉదాహరణగా నేను చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు యూత్కి తగ్గట్టు సినిమాలు తీసినప్పుడు, లవ్ స్టోరీస్ తీసినప్పుడు కూడా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆలోచించుకోవాలి, దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది పిల్లల మీద, వాళ్ళని ఏ రకంగా ప్రేరేపిస్తుంది, అది చావు వేప బతుకు వేప ప్రేమ వేప, అది కూడా ఆలోచించాలి. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇలా చేసినట్టుగా ఫ్యూచర్లో దయచేసి ఏ యువకుడు చావు వైపు వెళ్ళొద్దు. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా బతికి చూపించండి, సాధించండి. మీరు ఒకవేళ నిజంగా మీకు నచ్చితే, మీ ప్రేమ నిజమైనదైతే, మీరు కష్టపడి చదువుకుని ఉద్యోగం తెచ్చుకుని పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుని జీవించి చూపించండి అని చెప్తారు. అండ్ ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ నాన్నతో కూడా డిస్కస్ చేసింది అని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లోని అటు తండ్రి నుంచి ఎటువంటి మాటలు వచ్చాయి అని కూడా మనం ఒకసారి తీసుకోవచ్చు కదా, ఎందుకంటే తను దూషించడం కావచ్చు, లేకపోతే ఈ ఏజ్లో నీకు ఏంటని కావచ్చు, లేకపోతే కొట్టడం కావచ్చు, అవన్నీ కూడా తను ఇంక ఇది కాదు, ఇంక ఇది అయ్యేలా లేదు, ఇంకా నాకు సూసైడే మార్గం అన్నట్టు కూడా తను వెళ్ళిన పరిస్థితులు మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లోని పేరెంట్స్ ఏ విధంగా వ్యవహరించాలి, పిల్లలు ఒకవేళ ఇలా ఒక వ్యక్తిని మేము ఇష్టపడుతున్నాం అని చెప్పినప్పుడు? అంటే ఇక్కడ రెండండి. ఒకటి, ఇప్పుడు మనం చూసాము, అమ్మాయి ఎవరు అమృత కేసులో చూసాం మనం. అంటే తండ్రి ఎంత గారాభంగా పెంచుకుని ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకుని తండ్రి కళ్ళ ముందు తిరగటం అనేది తండ్రి తట్టుకోలేకపోయాడు. ఒక తండ్రి చావుకి కారణమైంది ఆ ప్రేమ. ఈరోజు అమ్మాయి మరి ఇంకో పెళ్లి చేసుకుందో ఏం చేస్తుందో మనకి తెలియదు. అంటే ఒక అబ్బాయి పోయాడు, ఒక తండ్రి పోయాడు, ఆ అమ్మాయి మాత్రం బాగానే ఉంది. అంటే అమ్మాయి బాగోకూడదని నేను చెప్పట్లేదు, కథలు ఏ రకంగా మలుపు తిరుగుతాయని. అదేవిధంగా ఇప్పుడు తండ్రి విషయంలో, ఇప్పుడు ఈ అమ్మాయి విషయం తీసుకుందామండి. తీసుకుంటే ఈ అమ్మాయికి తెలిసే ఉండొచ్చుగా తల్లిదండ్రులు ఏ రకంగా ఉంటారు, తండ్రి కోపిష్ట, తండ్రి ఎలా బిహేవ్ చేస్తాడు, క్యాస్టా లేకపోతే క్రీడా లేకపోతే మరొకటా తెలుసు. కాబట్టి ఆ అమ్మాయి ఒకవేళ చూస్తే డిస్కస్ చేసిందా, ఏ రకంగా డిస్కస్ చేసింది, అది ఎంతవరకు వెళ్ళింది మనకు తెలియదండి. ఇప్పుడు తండ్రి ఒకవేళ తిట్టినా కూడా పెంచినందుకు తిడతాడు, తిడితే మనం చచ్చిపోక్కర్లా. ఓకే నువ్వు తిట్టావు కదా, నేను బతికి చూపిస్తానన్నా, నేను అబ్బాయి నిజాయితీ నిరూపిస్తాను నాన్న, మేము నిజంగా ప్రేమించుకున్నాం, నువ్వు అవునన్నా కాదన్నా నేను పెళ్లి చేసుకుంటా, ఇగో నేను వెళ్ళిపోతున్నా ఇంట్లోంచి, నా అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు కదా. ప్రాణం తీసుకోవటం ఎందుకు? రేపొద్దున కరుగుతారేమో వాళ్ళు. ఎంతమంది గోల్డ్ చూసాం మనం. ఇప్పుడు తండ్రికి ఆత్మాభిమానం ఉంటుంది, నీకు ఆత్మాభిమానం ఉన్నట్టే ఆయనకి ఎంత ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు తప్ప ఒప్ప మనం జడ్జి చేయలేమండి. ఆ ప్రేమ మమకారం అనేవి కోపాన్ని తెప్పిస్తాయి, మనకు కూడా అంతేగా. ఇప్పుడు పిల్లల్ని మనం తిడతాం కోపం వస్తే, ఎందుకు తిడతాం? వాడికి దెబ్బ తగిలితే చూసారా మీరు, ఇంకోటి గమనించండి, పిల్లాడు పడిపోయి దెబ్బ కొట్టుకుంటే ఫస్ట్ మనం తిడతాం వాడిని, పిల్లాడైనా పిల్ల అయినా. చూసుకోవడం తెలియదు, అది ప్రేమ. అక్కడ నిజంగా వాళ్ళని తిట్టడం కాదు. అంటే అదేంటి వీడికి దెబ్బ తగిలింది, నా తప్పు కూడా ఉందా, అది తల్లి తండ్రి ప్రేమ. మీకు అర్థమైందా? అప్పుడు ఏం చేస్తాం? మామూలుగా అయితే మీరు ఏమనాలి, ఏంటండి పిల్లాడిని తిడుతున్నారు పడిపోతే, పడిపోయిన మనం నవ్వుతాం కూడా. ఇవన్నీ తెలియకుండా జరుగుతాయి మనలో. సో అది ప్రేమ. అంటే మీరు ఇలాంటి ఇదే ప్రేమ అండి. ఇప్పుడు కుటుంబం అన్నాక కొట్టుకోవడం, తిట్టుకోవడం, నవ్వుకోవడం, దట్ ఈజ్ వాట్ కుటుంబం. సో అప్పుడు మనం తర్వాత వాళ్ళని దగ్గరికి తీసుకుని, అయ్యో దెబ్బ తగిలిందా నాన్న, అయ్యో ఎలా తగిలింది అని మళ్ళీ ఆ నేలను కొడతాం మనం. అవును, అంటే వీ విల్ సాటిస్ఫై హిజ్ ఇది. అప్పుడు వాడు ఏడు పాపేస్తాడు టక్కున. సో మనం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనం పెంచింది గుర్తు చేసుకుంటే, మనం ఇలా చావుకి మనం పరిగెట్టం, చావు కోసం పరిగెట్టం, ఆ మార్గం వైపు వెళ్ళాం. తల్లిదండ్రులను కన్విన్స్ చేయండి, చేయలేకపోతే చావకండి. మీరు మంచి పరిష్కారం ఆలోచించుకుని, ఆ అబ్బాయి నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తుంటే, మీతో కలిసి ఉంటాను అంటే పూర్తి చేయండి, చదువు ఉద్యోగం తెచ్చుకోండి, హ్యాపీగా జీవితాన్ని కొనసాగించండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.